వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మన కంటెస్టెంట్లు అందరూ అండ్ జడ్జెస్. ఆ విషయం షేర్ చేసుకునే ముందు ఐ రిక్వెస్ట్ విజయబిని మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మన డి ప్రేక్షకుల తరఫున, మన డి ఫ్యామిలీ అందరి తరఫున నేను విజయబిని మాస్టర్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే విజయబిని మాస్టర్, ఐ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మాస్టర్ హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు విజయబిని మాస్టరు, హ్యాపీ బర్త్డే టు విజయబిని మాస్టరు, బర్త్డే బేబీ. రెజినా గారు, విజయబిని మాస్టర్ కి మీ విషెస్. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మాస్టర్. నేను ఫస్ట్ టైం ఈ షో చేస్తున్నాను అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు నాతో పాటు జడ్జ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. విత్ యువర్ పర్మిషన్ ఆఫ్ కోర్స్ నేను కొద్దిసేపు మీ కళ్ళకి గంతలు కట్టాలనుకుంటున్నాను. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మన డి ఫ్యామిలీ అందరి తరఫున. ఓకే. సో విజయబిని మాస్టర్ కి మన డి ఫ్యామిలీ అందరి తరఫున ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసాము, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. మాస్టర్, ఆర్ యు రెడీ ఫర్ ద సర్ప్రైజ్? yes, waiting for the surprise. LED ఓపెన్. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. ఏ రియా Happy birthday. నీ పేరు చెప్పు. Riyansh. హాయ్ వియాంష్. Hi. ఆ ప్రియాంష్ పాట పాడమ్మా నాన్న కోసం. A B C D E F G H I J K L M N P ఇదేం పాటరా? పాడు, పాడు, పాడు. R S T U V W X Y Z. సరే, ఇది వియాంష్, ఇది ఏం షో ఇది? నువ్వు చూస్తావా డి? నీకు డీలో ఎవరంటే ఇష్టం? Daddy. డాడీ ఓకేనా? డాడీ కాకుండా అందరు పర్ఫామ్ చేస్తారు కదా, ఇక్కడ ఎవరు ఇష్టం? Pandu. Pandu. స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతారు? Fail. ఎలా? అండ్ మాస్టర్, విహాన్స్ తో పాటు నేను మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా మాస్టర్. టైమ్ టు రివీల్ ద నెక్స్ట్ సర్ప్రైజ్ ప్లీజ్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. విజయబిని మాస్టర్, ఎలా ఉంది మన డి ఫ్యామిలీ మీకు ఇచ్చిన సర్ప్రైజ్? మామూలు సర్ప్రైజ్ కాదు. ఈ బర్త్డే కి నేను చెప్తున్నాను అంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, నాతో పాటు ఇంజనీరింగ్ చదివిన ఫ్రెండ్స్, కొంచెం దూరం ఉన్న హైట్స్ వేరాలు నా క్లాస్మేట్సే, అండ్ నా బెటర్ హాఫ్ అండ్ నా ప్రాణం. మీది లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్. ఎక్కడ పరిచయం మీకు విజయబిని మాస్టర్? కామన్ ఫ్రెండ్స్ ద్వారా, ఇక్కడే హైదరాబాద్. ఫస్ట్ చూడగానే విజయబిని మాస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ ఒపీనియన్లు అడగద్దు ఇప్పుడు. మీరు విజయబిని మాస్టర్ కి విష్ చేయాలంటే ఇంట్లో ఎలా విష్ చేస్తారు? సింపుల్ గా హ్యాపీ బర్త్డే విజ్జు అనకండి. ఏమని పిలుస్తారు ముందుగా? విజ్జు అను బే అంట. బే. జనాలకి మాస్టర్, ఇంట్లో మాత్రం బే. ఏంది బే ఎట్టాగా ఉంది వాళ్ళు. ఓకే, మీ స్టైల్లో మీరు విష్ చేయండి, చూడాలనుకుంటున్నాం. అంతే, అంత ఏముండో స్టైలిష్ గా హ్యాపీ బర్త్డే బే అంట.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మెల్లిగా లెఫ్ట్ కి షిఫ్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ వైపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కాలేజ్ నుంచి రాక్ స్టార్ అండి, ఫాలోయింగ్ ఎక్కువ ఆబ్వియస్లీ. బట్ వన్ థింగ్ ఏంటంటే హీ క్యారీస్ ఏ పాజిటివ్ వైబ్, వెరీ కామ్ అండ్ గ్రౌండెడ్. సో మా అందరికి కూడా వి లవ్ హిమ్ ఎ లాట్, విష్ హిమ్ ఏ హ్యాపీ, వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అసలు ఎక్కడైనా ఫ్రెండ్ పొగినట్లేదండి. ఆయన లెక్చరర్ లాగా మీరు స్టూడెంట్ లాగా చెప్పారు. అసలు ఆయన లేకపోతే నాకు జీవితమే లేదన్నట్టు. సార్ మీ పేరేంటి సార్? పేరు ఫణి. సార్ ఫణి గారు చెప్పండి. చాలా చాలా కరెక్ట్ సుమన్ చెప్పింది. నిజం చెప్పండి సార్, ముగ్గురు ప్లాన్ చేశారు కదా. అన్నగారు ఒకసారి బొడ్డోడికి మైక్ ఇవ్వరా? రే నిన్ను ఒకటే అడుగుతా, కరెక్ట్ గా చెప్పాలి, ఎవ్వరు కలిసి చూడకు, ఓకేనా? పండు ఈ సీజన్ కప్పు కొడతాడా కొట్టడా? కొట్టడు. ఈసాల కప్పు సో మాస్టర్, మీ ఫ్యామిలీ వచ్చేసారు, ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇప్పుడు స్టేజ్ మీదకి మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్ రజినా గారు అండ్ మన కంటెస్టెంట్స్ అండ్ టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే విజయ్ బిని మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పండు. రేయ్, ఈ గుంటను చూసి ఎన్ని రోజులైందిరా? ఎక్కడ్రా ఈ గుంట? రేయ్, ఈ గుంట గుర్తుందా? ఆ రోజుల్లో ఒక ఆట ఆడుకుంది కదరా స్టేజ్ మీద. ఎక్కడుందో ఏంటో. రేయ్, ఎవ్వరూ బాధపడకండి, ఈ గుంటని చేస్తుంది. మరి ఎక్కడ్రా ఈ గుంట? అటు చూడు. ఏ గుంట, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆస్ట్రేలియా. ఎందుకు? ఈ సెట్లో ఉన్న వాళ్ళంతా నా ఆయనకే పడుతున్నారు. అవునా? ఎవరు? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా ఆది. ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? గుంట, ఈ అడ్రస్ తెలుసా? ఈడియట్స్, స్టూపిడ్స్. ఏంటి మీరంతా నందులా చేస్తున్నారు? నందన్ ఏం చేశాడు? తర్వాత చెప్పు.
అవును, ఇన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఏం చేసావు పాప? నేనా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసా. ఏమున్నా కలకత్తా తిరిగి వస్తున్నా సత్తా మారిలేదయ్యో, మామూలు మగవాళ్ళున్నా వాళ్ళలో ఓటముతున్నా నీవంటే మారేలేడయ్యో, ఎట్టా పొగుడుతూ ఎట్టెక్కిస్తున్నావే మంచం ఫోన్లతో. అందరూ ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్. ఓయ్ పిల్ల, ఇంకా చాలే గాని పద మన మూమెంట్ వేద్దాం. ఇదిగో తర్వాత ఎవరు? మీకు ఓజీ ఓజీ ఇస్తారు కదా, విజయ్ పిన్ని మాస్టర్. నాకేమిచ్చాడో తెలుసా? ఎంతైనా మా డీ కంటెస్టెంట్సే బెటరు. నేను అసలు ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం వాళ్ళే. అవునా? ఏం చేశారు? కంటెస్టెంట్స్ అందరూ కలిసి వచ్చి బావ కడగ నీ నిలితే తేలుకు ముందుందని బావ కడగ నీ నిలితే బావ నన్ను చూసినాడు, పిల్లని పిలిచినాడు, చెయ్యి పట్టి లాగినాడు, దెబ్బ పట్టి నాకింకా జాడించినాడు. అయినా గాని అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి. అప్పోలమ్మ ముద్దులకు మా కపి కుపి చెప్పలరగా సిల్కి సెర్రా ఉప్పు సొప్పు గాజుల కళ్ళు మట్టు ఉంటే మనసు మళ్ళీ పోతా ఉంటే పట్టుకుంటే పాతికేలు ముట్టుకుంటే 30,000. అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి. అరే రే రే మాటగా మాట పండుగ. And the entertainer is back! Time to celebrate. Vijay Bini Master, మీకు ఎలా అనిపించింది పండు పర్ఫార్మెన్స్? పండు థ్యాంక్ యూ. పండు అద్దిరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఎలా అయితే నందు బ్రో టీవీలో చూసారో ముందు నీ లేడీ గెటప్, లైవ్ లో చూస్తే ఫీల్ ఏంటి అన్నది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ పండు, నెక్స్ట్ లెవెల్. అదరగొట్టేసో, అందరికి డెడికేట్ చేసో, నాకు డెడికేట్ చేసో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ మీ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్. పండు అసలు లేడీ గెటప్లో ఎంత బాగున్నావో తెలుసా? నాకు
చాలా బాగా నచ్చింది. ప్రభు చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. స్పెషల్లీ నాకు ఆ మంచం పట్టుకుని స్టెప్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. అది మాత్రం పండు ఏంటి ఇంత టాలెంట్, పండులో ఎందుకు ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని. బట్ తర్వాత నాకు అర్థమైంది పండు December 4th పుట్టాడని. అది ఒక లెజెండ్ పుట్టిన రోజు, ఆయన కూడా అదే రోజు పుట్టాడు. పండు హ్యాపీ బర్త్డే, ఈ రోజు నీ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో నేను అక్కడికి వచ్చి బ్యాలెన్స్ చెప్తాను. For me, this is OG performance. పండు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. నీకు ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నాడు తెలుసు కదా, అక్కడ కూర్చొని ఉన్నాడు. మాస్టర్ వాళ్ళ అబ్బాయి. ఆల్ ద బెస్ట్. సో హ్యాపీ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ విహాన్స్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, అట్లీస్ట్ మైక్ లో చెప్పు. ఓజీ పర్ఫార్మెన్స్ మైక్ లో చెప్పు. For me this is OG performance. అరే విహాన్స్, ఈ సాలా కప్పు లాలీపాప్. అరే నీ బిగ్గెస్ట్ ఫ్యాన్ రా పండు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అరే వాడు ఐ లవ్ సో క్యూట్. అరే విహాన్స్, ఈసారి పండు కప్పు కొడతాడా? లేదు లేదు, ఈ సాలా కప్పు లాలీపాప్. నాన్న చదువుకోకపోతే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ఎలా? ఇలాగా. రెజినా గారు. అమ్మా పండు, ఫైనలీ మాస్టర్ చెప్పినట్టు రియల్ లైఫ్ లో చూడడానికి ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే డీకి వచ్చేటప్పుడు మీ గురించే ఫస్ట్ అందరూ చెప్పారు. పండు ఇలా చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చింది యూట్యూబ్ లో చూడండి. హీఈస్ లైక్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ కంటెస్టెంట్స్ అన్నమాట. యువర్ స్టార్ పండు. ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్స్, ఆల్ యువర్ ఇలా ఫెయిల్ అవుతాడు ఒక చిన్న పాప గుర్తుందంటే యు రీచ్డ్ ఎవ్రీబడి అన్నమాట. యునో, సో రియలీ అదే దట్స్ యువర్ యూఎస్పీ, దట్స్ యువర్ బెస్ట్. ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ గెట్ బెటర్ దెన్ దిస్ అన్నమాట. కప్ వస్తుంది, డోంట్ వరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకే నా హార్ట్ మీకు. బేసిక్ గా ఈడు ఫస్ట్ లేడీ గెటప్ వేసినప్పటి నుంచి నేను, సుధీరు, రష్మి, వర్షిని ఆ రోజు అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఆ ఫస్ట్ బావగారు వచ్చేటివి అలా డాన్స్ చేసినప్పుడు ఆ రోజు ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్, పూర్ణ గారు అందరు ఉన్నారు. ఆ పర్ఫార్మెన్స్ లైవ్ లో మేము ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామో ఈ రోజు మళ్ళీ ఈ లేడీ గెటప్ పర్ఫార్మెన్స్ కూడా ఈ రోజు నేను ఇక్కడే లైవ్ లో చూసి అంత ఎంజాయ్ చేశాను. మామూలు విషయం కాదు అసలు. పండుగాడు బేసిక్ గా వాడికి అమ్మ లేదు కదా మాస్టర్, వాడు డీ షోనే అమ్మలాగా భావిస్తాడు మాస్టర్. నేను మన వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే మాస్టర్, ఈ డీ ఎన్ని సీజన్లు జరిగినా వాడిని మాత్రం ఏదో ఒక రూపంలో డీలో పెడుతూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా లవ్ యూ ఆది. పండు పండు దిష్టి దిష్టి తీస్తోంది మా దీపిక. కుర్రోళ్ళు కళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఈ స్టేజ్ మీద నేను ఒకటి చెప్తున్నాను, ఓకే? పండు డిసర్వ్స్ D20 కప్. నో నో వే, D20 కప్ డిసర్వ్స్ పండు. యాక్చువల్గా ఈ సాంగ్ నేను లిరిక్స్ రాసేటప్పుడు కానీ నేను చెప్పేటప్పుడు కానీ నేను ఈ సాంగ్ విన్నది మన సార్ రండి ఒకసారి పైకి రండి సార్. ఈ సాంగ్ నేను వినేటప్పుడు కొద్దిగా లిరిక్స్ చేంజ్ చేస్తాను, కొద్దిగా నాకు డీకి సంబంధించి నాకు ఇది కావాలి, ట్రాక్ కావాలనగానే వెంటనే నాకు అలాంటి ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి నాకు హెల్ప్ చేసినారు ఈయన. సో
ఈయన యూట్యూబ్ లో నెక్స్ట్ ఈ సాంగ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ ముందుగా ఈటీవీ మల్లెమాలకి, ఎందుకంటే మేము కూడా జబర్దస్త్ చాలా చేశాను, 100 సాంగ్ చేశాము. కానీ మాలాంటి కళాకారులకు ఇది బెస్ట్. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో పోతాము. థ్యాంక్ యూ. ఈ పాటను పండు అడగగానే ఈ పాట మాది నెక్స్ట్ లెవెల్ పోతుంది అని అనుకొని వచ్చి ఈ డీలో చేయడం మాకు హ్యాపీ. థ్యాంక్ యూ పండు. అలాగే ఈ టీం కెమెరామ్యాన్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్ హిట్ పాట కొట్టారు మాకు. థ్యాంక్ యూ, ఇంత మంచి పాట మాకు టీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పండు, యు వాంట్ టు టాక్ టు దట్ బ్యూటిఫుల్ రెజినా? షీ ఇస్ మై సిస్టర్ నా. నీకు అందరిలో పోటీ వస్తుంది. ట్విన్స్. No పోటీ because I am beautiful. More than Regina garu. Yeah. Definitely. No, now marks na. She is beautiful. You should ask marks, no? Yeah, definitely. Yeah. Before that, thank you judges. Bless me with your marks. You should ask your twin sister for marks. Yeah, you ask na. Hey, ask. Why you're behaving like? Oh, Baba. Sister, please give me 10 marks na. With your cute voice, 10 marks. You're so beautiful, sister. Thank you. We are twins. For my twin. సో పండు, ఇప్పటి వరకు వీఆర్ హ్యావింగ్ సీక్రెట్ స్కోర్స్ నో, బట్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ మరి విజయ్ బిని మాస్టర్ ని కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాం డైరెక్ట్ స్కోర్ కోసం. ఎవరా? సరిగ్గా అడిగితే ఇస్తారు. ఎవరా? ఏంటి ఏవో చెప్పేస్తా. ఓకే, ఇప్పుడు 9 మార్క్స్ కూడా ఇక్కడే ప్రెస్ చేయాలా? 9 మార్క్స్ కూడా 9 no pressing, only 10 pressing. బట్ విజయ్ టచ్ అదిరిపోయిందబ్బా. లవ్ యూ రా. జడ్జెస్ రివీల్ చేసినటువంటి స్కోర్స్ ప్రకారంగా పండు, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నావు అండ్ సూపర్ 6 లో ఉన్నావు పండు. Now I request bottom 6 contestants and super 6 contestants on stage, please. So now judges, with your permission, now can I collect the scores? So the scores are here. Super 6 ki next qualify అవుతున్నటువంటి contestant సంకేత్, నీకు ఆల్రెడీ రెజినా గారు 10 out of 10 ఇచ్చారు అండ్ విజయ్ బిని మాస్టర్ 9.5 out of 10 ఇచ్చారు. దట్ ఈస్ 19.5 out of 20. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సూపర్ 6 కి క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్ 19.5 out of 20 వచ్చింది ఈ కంటెస్టెంట్ కి స్కోర్. రెజినా గారు ఇచ్చినటువంటి స్కోర్ 10 out of 10 ఇచ్చారు రెజినా గారు అండ్ విజయ్ బిని మాస్టర్ 9.5 out of 10 ఇచ్చారు. దట్ ఈస్ 19.5 out of 20. కంగ్రాచులేషన్స్. మన పల్సర్ బైక్ ఝాన్సీ. సూపర్ 6 కి వెళ్ళి సేఫ్ జోన్ లో ఉండబోతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ రెజినా గారు ఇచ్చినటువంటి స్కోర్ 9 out of 10 అండ్ విజయ్ బిని మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్ 8.5 out of 10.
17.5 out of 20 మార్క్స్ తో సూపర్ 6 కి క్వాలిఫై అయ్యి సేఫ్ అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్ జతన్. సో సూపర్ 6 కి క్వాలిఫై అయ్యి నెక్స్ట్ సేఫ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ 19 out of 20 మార్క్స్ తో. ఇద్దరు జడ్జెస్ 9.5 ఈచ్ ఇవ్వటం జరిగింది ఆ పర్ఫార్మెన్స్ కి. అండ్ ఆ కంటెస్టెంట్ ద డెవిల్ ఇస్ బ్యాక్. కంగ్రాచులేషన్స్ భూమిక. ఇక్కడ ఉన్నటువంటి 6గురిలోంచి కేవలం ఒక్కరికి మాత్రమే సూపర్ 6 లోకి వెళ్ళేటువంటి ఛాన్స్. మిగతా 5గురు డేంజర్ జోన్ లో ఉంటారు. సూపర్ 6 కి ఈ 6గురు నుంచి క్వాలిఫై అవుతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ కి మన జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్ 17.5 out of 20 అండ్ రెజినా గారు ఇచ్చినటువంటి స్కోర్ 9 out of 10 అండ్ విజయ్ బిని మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్ 8.5 out of 10. కంగ్రాచులేషన్స్ మణికంఠ, యు ఆర్ సేఫ్. బాటమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ వీళ్ళు అంశు, సుష్మిత, అభి, రాజు అండ్ రాజనందిని. ఈ 5గురిలోంచి ఇద్దరు ఈ రోజు ఎలిమినేట్ అవబోతున్నారు. సో జడ్జెస్, ఈ 5గురిలో నుంచి ఒకళ్ళని మీరు సేఫ్ చేయాలి. సో నెక్స్ట్ మన జడ్జెస్ సేవ్ చేయబోతున్నటువంటి కంటెస్టెంట్ బాటమ్ లోనే కంటిన్యూ అవుతారు. సో జడ్జెస్, మీరు సేవ్ చేద్దాం అనుకుంటున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? నేను రాజుని సేవ్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ రాజు. సో ఈ 4గురిలో ఇద్దరు ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నారు. వాళ్ళ జర్నీ D20లో ఈ ఎపిసోడ్ తో ఎండ్ అవబోతోంది. ద ట్విస్ట్ ఇన్ ద టేల్. బట్ బిఫోర్ రివీలింగ్ ద ట్విస్ట్, జడ్జెస్ మీరు ఇంకొకళ్ళని సేవ్ చేయొచ్చు ఇప్పుడు. సో మీరు సేవ్ చేయాలనుకుంటున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? We want to save Abhi. సో ఇందాక నేను చెప్పాను కదా, అసలు సినిమా ఇప్పుడు ఉండబోతోంది. ద రియల్ ట్విస్ట్ ఇన్ ద టేల్. ఇక్కడ ఉన్నటువంటి 3 కంటెస్టెంట్స్ లో నుంచి ఇంకొకళ్ళని సేవ్ చేసేటువంటి ఛాన్స్. బట్ ఆ సేవ్ చేసేటువంటి ఛాన్స్ సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి 3లో ఒకళ్ళని సేవ్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఝాన్సీ, సూపర్ 6 డెసిషన్ ప్రకారం ఈ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఇది నా ఒక్కరి డెసిషన్ కాదు, మొత్తం అందరూ కలిపి తీసుకున్న డెసిషన్ ఇది. ఎక్కువ ఎవరికి ఓట్ చేశారో వాళ్ళ పేరు చెప్పాలి కాబట్టి రాజనందిని. కంగ్రాచులేషన్స్ రాజనందిని, యు ఆర్ సేవ్. థ్యాంక్ యూ సో మచ్. రాజనందిని, జడ్జెస్ మీ పర్ఫార్మెన్స్ కి ఇచ్చినటువంటి స్కోర్ ఈచ్ 8 ఇవ్వడం జరిగింది. దట్ ఇస్ 16 out of 20. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Sushmita and Anshu Reddy, we are very, very sorry. You both are eliminated. I request Ashraf Master onto the stage, please. Ashraf Master, చాలా సీజన్స్ డీతో మీకు జర్నీ ఉంది. ఈ సీజన్ వెరీ వెరీ స్పెషల్. మీ మాటల్లో మీ జర్నీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సీజన్ మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి ఉండి హెల్ప్ చేసిన నా అసిస్టెంట్స్ బాజీ, బబ్లు ఒకసారి పై
యాక్చువల్గా ఆవిడతో ఎంత వరకు తీసుకురాగలను వాళ్ళు ఎంత ట్రై చేయగలో చేశారు. అంటే ఆవిడ బెస్ట్ ఇచ్చారు, నాతో ఎంత అయింది అంత చేయించారు. సో నాకు ఇన్పుట్స్ అవుట్పుట్ ఇచ్చి హెల్ప్ చేసిన జడ్జెస్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ జడ్జెస్. లవ్లీ, థ్యాంక్ యూ అష్రఫ్ మాస్టర్. అన్షు, ఛాంపియన్స్ మధ్యలో ఫైట్ చేసావు అన్షు. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ తో పోటీ పడి వాళ్ళని దాటి సూపర్ 6 కూడా వెళ్ళావు అన్షు. చాలా చాలా పెద్ద విషయం అది. నీకు ఎలా అనిపిస్తుంది ఢీలో డాన్స్ చేయటం, అది ఛాంపియన్స్ మధ్య? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ కి సారీ చెప్పాలి. సారీ మాస్టర్. ఇక్కడ వరకు ఉన్నాను అండ్ టాప్ 6 లో ఉన్నాను కాబట్టి ఓకే, ఐఎమ్ హ్యాపీ. టాప్ 6 నుంచి బయటికి వెళ్తున్నా, హ్యాపీ. స్మైల్ అయితే ఉంది, కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. వి అండర్స్టాండ్ అన్షు, కానీ నీ జర్నీ నిజంగా చాలా చాలా స్పెషల్ అన్షు. వి విల్ ఆల్ మిస్ యూ. నేను కూడా మిస్ అవుతాం మీ అందరినీ. Thank you so much, Anshu. All the very best. I will miss you. So my dear lovely audience, చూసారు కదా, ఇది ఈ రోజు D20. You guys take care. నేను మీ నందు, signing off. Good night.